యేసుక్రీస్తు నామమున ఈ ప్రాంతంలో నివసిస్తున్న మీ అందరూ కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి. ప్రేమైన సోదరి సోదరులారా, ఈ విధంగా మేమందరం సంతోషంగా పాటలు పాడుకుంటూ యేసుప్రభు వారి యొక్క మంచి వర్తమానం మీ మధ్యకు తీసుకొని వచ్చినాం. మీరందరూ ఎక్కడ ఉండగా కొన్ని నిమిషాలు దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఈ మాట రాయబడిందండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణం పొందినంతగా తను తాను అప్పగించుకున్నాడు. అవునండి, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువను మోయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన వచ్చినాడు. ఎందుకు ఆయన శిలువ మోయాల్సి వచ్చిందంటే, మానవులమైన మనం అందరం కూడా పాపాత్మలమండి. పాపం ఉదయం లేచినప్పటి నుంచి అబద్ధాలు, మోసాలు, చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులతోనే మనం బతుకుతా ఉన్నాం. కనుక ఈ చెడు పనుల వలన మనము స్వర్గం చేరలేం. ఈ పాప మనలో ఉండటం బట్టి మనం దేవుణ్ణి చూడలేం. కనుక నిన్ను సృష్టించిన సృష్టికర్త నువ్వు నరకంలో ప్రవేశించడం యేసయ్యకి ఇష్టం లేదు. అందుకే నిన్ను ప్రేమించిన వాడై నీ పాపం భరించుటకు, నీకు విడుదల ఇచ్చుటకు, నీకు నెమ్మది ఇచ్చుటకు, నీకు శాంతినిచ్చుటకు, నీకు సమాధానం ఇచ్చుటకు యేసు ప్రభు లోకానికి దిగి వచ్చినాడండి. నా పాపముల కొరకు యేసు ప్రభు సిలువను ఎక్కినాడు. అమ్మాయి, మనం తలకు ఎన్ని చెడ్డ ఆలోచనలు చేశాం కదా. చెడ్డ ఆలోచనలు అందుకు యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మనము చేతులతో చేసిన పాపముల కొరకు యేసు ప్రభు చేతులలో మేకులు కొట్టబడినాయి. మనం కాళ్ళతో చేసిన పాపమును బట్టి యేసు ప్రభు కాళ్ళకు శిలువలు కొట్టబడినాయి. ఆయన వీపంతా చారలుగా దున్నబడింది. ఒక దొంగ, ఒక దేశద్రోహి పొందవలసిన శిక్ష ఏ పాపం ఎరుగని యేసయ్య నీ కొరకు నా కొరకు పొందినాడు. ఆయన శిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు. 3వ దినాన మరణం జయించి తిరిగి లేచినాడు. ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ గ్రామంలో నివసిస్తున్న అయ్యా అమ్మ నిన్ను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు, నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఎంతకాలం నువ్వు పాపంలో జీవిస్తావు, ఎంతకాలం పాపంలో తినుచు, పాపంలో త్రాగుచు, పాపంలో సుఖిస్తూ, పాపంలో నువ్వు మరణిస్తావు. నీ పాపం నుంచి విడుదల పొందగలుగుచున్నావా? ఇప్పుడే యేసు ప్రభు చెంతకురా. అయ్యా యేసయ్యా, పాపముల కొరకు లోకానికి వచ్చినావు, శిలువలో మరణించి తిరిగి లేచినావు. అయితే నా పాపాలు కూడా క్షమించదేవా, మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక చిన్న పాపం చేసినట్లయితే చాలు. యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని కడుగుతుంది, పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరచబడితే పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. లేకపోతే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం ఉంది. ఎవ్వరు కూడా నిన్ను రక్షించలేరు. మాటలు వింటున్న సోదరి సోదరుడా, యేసు క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకుని నువ్వు పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ఒకనేసంత విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. యేసు ప్రభుల వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే పొద్దుటూరు గాంధీ రోడ్ విజయనగరం మధ్యలో బేతనీ ప్రార్థన మందిరం ఉంది. అక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు. సాయంకాల సమయంలో మా సహోదరులు మీ వద్దకు చిన్న చిన్న కరపత్రాలు, పుస్తకాలు తీసుకొని వస్తున్నారు. వాటిని తీసుకురండి, చదవండి, సత్యాన్ని గ్రహించండి. మీ అందరి కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. మా ప్రార్థనలో మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రేమలమా ప్రేమలో చెప్తండి, మీ పాదాలు వందనాలు. సాయంకాల సమయంలో సుందరయ్య కాలనీ ప్రజలందరూ ప్రేమించినందులకే వందనాలు. మీకు వర్తమానం వినిపింపజేసినందులకే వందనాలు. ప్రభావ మీరు నాన్న సర్వమానం పొందినంతగా అర్పించుకున్నందులకే వందనాలు. సత్యం ఇక్కడున్న ప్రజలందరూ ఉన్నారు యేసయ్య, వాళ్ళ కార్యం చేయము తండ్రి. ఇక్కడున్న ప్రజలను కనికరించం, కృపక్షము, పాపం నుంచి విడిపించము తండ్రి. వారి కుటుంబాలను, వారి పిల్లలను దీవించము దేవా. ఈ ప్రాంతానికి శుభమని చెప్పి వెళ్తున్నాం. మీరే కార్యం ధరించి ప్రేమ పొందవలసిందిగా యేసు ప్రభు నామమున స్తుతించి బాధించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.